యూజ్ చేసినప్పటి నుంచి నాకు చాలా మంచిగా స్మూత్ అనిపిస్తుంది నా హెయిర్, కొంచెం షైనీగా ఉందో. డిపెండ్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మా ఫ్యామిలీ బాండ్ అనేది. మనల్ని ఒక పొలైట్గా మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడితే ఎంతో బాగుంటుంది. లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల కూడా మాకు ఎంతో పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను జపాన్ గురించి పర్సనల్గా నాకు నచ్చిన కొన్ని విషయాల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మా సింపుల్ లైఫ్ని మేము ఎలా లీడ్ చేస్తున్నాం, అండ్ నేను ఒక ఒంటరి అండ్ సాడ్ లైఫ్ నుంచి ఒక హ్యాపీ మదర్గా నా లైఫ్ని ఎలా నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నానో అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో మార్నింగ్ లేవగానే పృథ్వీ, విహాన్ ఇద్దరు వాకింగ్కి వెళ్ళారు. సో విహాన్ కంపల్సరీగా జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆగి అటు ఇటు చూసి మరీ క్రాస్ చేస్తారు. అండ్ ఆల్సో ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నారంటే వెహికల్స్ కంపల్సరీగా ఆపుతారు, బికాజ్ నడిచే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారనమాట. అలా మన కోసం వెహికల్ ఆపినందుకు వీళ్ళు రోడ్ క్రాస్ చేశాక థ్యాంక్ యూ చెప్తారు. ఇక్కడ విహాన్ కూడా అక్కడ వెహికల్లో ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఇలా చిన్న చిన్న థింగ్స్ విహాన్ ఫాలో అవుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. జనరల్గా మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా విహాన్ మేము చేయి పట్టుకొని లైక్ రోడ్ క్రాసింగ్ అలా చేస్తాము. విహాన్ అయితే స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఇలా మా చేతులు వదిలేసి తను అటు ఇటు చూసి క్రాస్ చేసి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తుంటే, బికాస్ ఇది జపనీస్ ఒక కల్చర్ అనమాట, వాళ్ళు ఇలాగే ఫాలో అవుతారు. వాళ్ళ స్కూల్లో తనకు అలా నేర్పించారు. అండ్ తను అలా చేస్తుంటే మేము లిటరల్లీ షాక్ అయిపోయాం అండ్ చాలా హ్యాపీ కూడా అనిపించింది. సో ఆ రోజైతే సండే కాబట్టి నేనైతే ఫుల్ లేజీ అండ్ కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నాను. ఫోన్ చూస్తూ అలా కొంచెం స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు బయట నుంచి రాగానే. అండ్ ఆల్సో లాంగ్ వీకెండ్ కాబట్టి, అంటే సాటర్డే, సండే, మండే 3 days వీళ్ళకి హాలిడే కాబట్టి మేము హాల్లోనే మూవీ చూస్తూ పడుకుంటున్నాము. ఇలా మేమైతే మా హాలిడేస్లో చిల్ అవుతున్నాము. ఇప్పుడే మంచిగా బాతింగ్ చేసుకున్నా. హెయిర్ కేర్ అంటూ ఏం పెద్దగా ఏం లేదు. సో నేను చాలా సింపుల్ టిప్సే అంటే సింపుల్ థింగ్సే ఫాలో అవుతాను. సో అవి ఏంటో చెప్తాను. నేనైతే జనరల్గా లైక్ బేర్ అనాటమీ నుంచి షాంపూ యూజ్ చేస్తున్నాను, అల్ట్రా స్మూతింగ్ షాంపూ. సో ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు చాలా మంచిగా స్మూత్ అనిపిస్తుంది నా హెయిర్. సో లైక్ ముందైతే కొంచెం ఫ్రీజీగా ఉండేది, సో కొంచెం స్మూత్ అయితే అనిపిస్తుంది. సో దానివల్ల అండ్ ఆల్సో దీంట్లోనే సేమ్ బేర్ అనాటమీలోనే మాస్క్ కూడా ఉందన్నమాట, హెయిర్ మాస్క్. సో దానివల్ల కూడా ఇంకెక్కువ లైక్ మంచిగా అనిపిస్తుంది హెయిర్. చాలా లైక్ ముందైతే చాలా ఫ్రీజీ ఉండేది కానీ ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది ఆ ఫ్రీజీనెస్ అండ్ చాలా స్మూత్ అనిపిస్తుంది అనమాట మాస్క్ పెట్టుకోవడం వల్ల కూడా. సో అలా సో నేనైతే డైసన్ది హెయిర్ డ్రైయర్ వాడుతున్నాను. అండ్ ఆల్సో దీనివల్ల కూడా ఒక 50% ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది వెన్ కంపేర్ టు అదర్ డ్రైయర్స్. అదర్వైజ్ మీరు హీట్ ప్రొటెక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. సో యా, హెయిర్ అయితే లైక్ ఆల్మోస్ట్ ఒక 80% అయితే డ్రై చేసేసుకున్నాం. సో చూసారు కదా లైక్ హెయిర్ ఎంత ఇట్లా కొంచెం షైనీగా ఉందో. సో నాకైతే మంచిగా అనిపించింది. బై ది వే ఆ షాంపూ నేనేమి లైక్ ప్రమోట్ చేయడానికి కాదు, అండ్ అది స్పాన్సర్డ్ కూడా కాదు, అండ్ దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే తీసుకున్నాను. సో నాకైతే చాలా మంచిగా ఇక చూడండి ఎంత లైక్ షైనీ ఉందో, అసలు కోమ్ కూడా చేయలేదు ఇంకా. తర్వాత అండ్ ఓలాప్లిక్స్ నుంచి అయితే బాండింగ్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో దీనివల్ల కూడా ఇంకా మంచి ఎక్స్ట్రా స్మూత్నెస్ అనిపిస్తుంది అండ్ కొంచెం కింద డ్యామేజ్ అలా ఉన్నా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. జస్ట్ ఒక 2 drops అంతే. అరే ఆనియన్స్ కావాలా? మళ్ళీ చెప్తాం, మళ్ళీ చెప్తాను. చేయట్లే సరే. నాకైనా
సో లాంగ్ వీకెండ్ కదా అని చెప్పేసి నేను పృథ్వీ విహాన్ ముగ్గురం బయటికి వచ్చాము వాకింగ్కి. చాలా డేస్ అవుతుంది ఇట్లా బయటకు వచ్చేది, కానీ చలికాలం కూడా కదా, విహాన్ని కూడా కొంచెం చూసుకుంటున్నాం బయటికి తీసుకురాకుండా ఉండడానికి. బట్ ఈ రోజు అయితే మంచిగా ఉంది వెదర్, అందుకని చెప్పేసి అయితే తీసుకొని వచ్చినాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి త్రీ కేమ్ ఫర్ వాకింగ్. మంచిగా అనిపిస్తుంది ఈరోజు, కొంచెం సన్నీ వెదర్ కూడా ఉంది. అండ్ బై ది వే 5 o'clockకే సన్సెట్ అయిపోయి చీకటి అయిపోతుంది. సో అందుకే కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 3:30కే వచ్చేసామన్నమాట. బట్ మంచిగా ఉంది వెదర్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు టాపిక్ నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే మీతోని, సో జపాన్లో చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి విచ్ మేక్స్ మీ సో హ్యాపీ అండ్ మా డైలీ లైఫ్కి చాలా పీస్ఫుల్గా అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో అవేంటో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే జపాన్ ఈజ్ లైక్ చాలా క్లీన్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న స్ట్రీట్స్ కూడా ఎంత క్లీన్ ఉంటాయి అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో సేఫ్ అని ఎందుకు అంటున్నా అంటే ఏ టైంలో వెళ్ళినా, డే టైంలో వెళ్ళినా, నైట్ టైంలో వెళ్ళినా, త్రూ అవుట్ జపాన్లో ఎక్కడ ట్రావెల్ చేసినా చాలా సేఫ్ అనిపిస్తుంది. అంటే సో యాజ్ అ ఫ్యామిలీగా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, నైట్ టైం ఎక్కడైనా ట్రావెల్ చేద్దామన్నా కూడా మాకు అసలు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు. అండ్ మాకు ఎవరు డిస్టర్బ్ చేయరు అండ్ ఆల్సో మేము కూడా ఎవరికి డిస్టర్బ్ చేయరు. అండ్ జనరల్గా చెప్పాలంటే జాపనీస్ పీపుల్ ఒక థింకింగ్ ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మేము కూడా డిస్టర్బెన్స్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చాలా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంత డిస్టర్బెన్స్ లేదు అసలు. రోడ్ మీద అయినా కూడా ఒక హార్న్ కొట్టరు, అంటే లైక్ చాలా స్మూత్గా అందరూ ఏమంటారు, ఇది నా లైక్ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి అందరూ ఫాలో అవుతారు. వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ పెట్టే రూల్స్కైనా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఆల్సో మెయిన్గా రోడ్స్ పైన వెళ్తుంటే కూడా వెనుక నుంచి హార్న్ చేయడము, అంటే నువ్వు స్లోగా వెళ్తున్నావు కదా, నువ్వు తొందర ఫాస్ట్గా వెళ్ళు అని చెప్పేసి ఇట్లా తొందర పెట్టి అట్లాంటివి వీళ్ళు చేయరనమాట. అంటే వీళ్ళు పాపం అంటే తను ఏమైనా ట్రబుల్ ఫీల్ అవుతున్నాడా ఏంటా అని చెప్పేసి వాళ్ళు కూడా మన వెనక స్లోగానే వెళ్తూ ఉంటారు, అంతేగాని అసలు ఓవర్టేక్ చేయాలి అన్నట్టయితే అలా చేయరు. ఎదుటోళ్ళ గురించే వీళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్స్, బిగ్ కన్వీనియన్స్ స్టోర్స్ అండ్ వెండింగ్ మిషన్స్. అది ఎంత కన్వీనియంట్ అంటే మా డైలీ లైఫ్కి అయితే చాలా హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది. దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అయ్యో ఇది లేదు, ఇప్పుడు ఈ టైంలో ఇది లేదు, అది తెచ్చుకోవాలి, లేకపోతే షాప్ క్లోజ్ అవుతుంది అన్నట్టు ఏం లేదు. రాత్రి మాకు ఏం కావాలన్నా కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. సో అండ్ ఇక్కడే యాక్చువల్గా చెప్పాలంటే కన్వీనియన్స్ స్టోర్ మా ఎదురుగానే వచ్చింది కాబట్టి మేము కన్వీనియన్స్ స్టోర్ గురించి చెప్పాలనుకున్నాం. అండ్ ఆల్సో మాకు జపాన్లో బాగా నచ్చేది ఏంటంటే ఒకటే స్ట్రీట్ ఒక్కొక్క సీజన్ని ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. సో ఇది చూసారా, ఆ ట్రీ ఎంత బాగుందో. ఇప్పుడు కరెంట్ మాకు ఆటమ్ సీజన్ నడుస్తుంది. సో ఆ ట్రీ మంచి ఎల్లో కలర్లో ఉంది. అదే ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో వస్తే మాత్రం ఇక్కడ ట్రీకి చెర్రీ బ్లాసమ్ వస్తుంది, మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. వింటర్స్లో డ్రైగా ఉంటుంది, సమ్మర్లో అయితే మళ్ళీ కొంచెం గ్రీనరీ వస్తుంది. ఒకటే స్ట్రీట్ 4 సీజన్స్లో 4 టైప్స్లో కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మేము ఉండేదైతే ఒక నార్మల్ ఏమంటారు జస్ట్ ఒక చిన్న సిటీ అనమాట, కంట్రీ సైడ్ అని కూడా చెప్పచ్చు. ఇంత చిన్నదైనా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో అంటే ప్రతి ఒక్క చోటు, ప్రతి ఒక్క ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది జపాన్లో. సో దీనివల్ల కూడా మాకు ఎంతో పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా చిన్న దాంట్లో మాకైతే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఆ ట్రీ ఎంత బాగుందో, ఎల్లోయిష్గా మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఇంకా అక్కడ పిల్లలకు కూడా లైక్ ప్రతి ఒక్క నియర్ బై ఏరియాలో పార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట అవైలబుల్గా. ప్రతి ఒక్క స్ట్రీట్కి కంపల్సరీగా పార్క్స్ ఉంటాయి. సో పిల్లలు కూడా మంచిగా వెళ్ళి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఫ్రెండ్స్ అందరు ఉంటే చిన్న పిల్లలు అందరు గ్యాదర్ అయ్యి మంచిగా ఆడుకుంటారు. మదర్స్ కూడా వస్తారు, మదర్స్ కూడా మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు పిల్లలతో పాటు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లల కోసం కూడా ఆలోచించి కట్టారు. సో ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బీయింగ్ ఇన్ జపాన్. ఇందాక నేను చెప్పాను కదా పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకొస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ కొందరు పేరెంట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కొంచెం ఆడిపిస్తున్నారు. సో అలా వీళ్ళ ఈవినింగ్స్ చాలా బాగా వీళ్ళు స్పెండ్ చేస్తారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఇస్తారు అందరికీ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా రెస్పెక్ట్గా, చాలా పొలైట్గా మనల్ని ట్రీట్ చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే స్కూల్స్కి వెళ్ళినా, ఆఫీసెస్కి వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా, షాప్స్కి వెళ్ళినా రెస్పెక్ట్ మాత్రం సేమ్ లెవెల్లో ఉంటుంది అనమాట. అవును, బికాజ్ మనల్ని డెఫినెట్గా ఎవరికి మంచిగా అనిపించదు చెప్పండి. ఒక అన్నోన్ పర్సన్ కూడా మనల్ని ఒక పొలైట్గా మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడితే ఎంత బాగుంటుంది, అదొకటి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లైండ్గా నమ్మేయచ్చు కొన్ని థింగ్స్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇక్కడ ఎందుకంటే టిప్పింగ్ సిస్టమ్ లేదు, గవర్నమెంట్ ఆఫీస్లో ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి పని చేపియడం అట్లాంటివి ఏం లేదనమాట. ఇక్కడ చాలా వీళ్ళని ఈజీగా బ్లైండ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకటి సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటే ఆ కార్లో ఏం డ్యామేజ్ ఉందో వాళ్ళు ముందే మనకు చెప్పేస్తారు. అంటే మోసం చేయడం అలాంటి అయితే ఇక్కడ చాలా తక్కువ అనే నేను చెప్పగలుగుతాను. యాజ్ ఆఫ్ నౌ అయితే మేము అలాంటి ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు మేము ఉన్న 6 yearsలో. సో కార్ ఒక ఎగ్జాంపుల్, అది ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్టోర్స్ అని కూడా ఇక్కడ కామన్గా ఉంటాయి జపాన్లో. సో అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందే రాసి పెడతారనమాట. సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదన్నట్టే మనం డిసైడ్ అయి తీసుకోవాలన్నమాట. సో ఏదైనా ట్రాన్స్పరెన్సీ, ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్. అండ్ ఒక్కటి ఏంటంటే చాలామంది అంటారు పీస్ఫుల్గా ఉంది, ఓకే బాగుంది, కానీ మీకు లోన్లీనెస్ అనిపించదా అని చెప్పేసి. సో డెఫినెట్గా సమ్ టైమ్స్ లోన్లీ అనిపిస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఇద్దరికి ఆ లోన్లీనెస్ వల్ల కూడా మా ఇద్దరి మధ్యలో బాండ్ అనేది చాలా ఉందన్నమాట. బికాజ్ ఇప్పుడు మాకు జనరల్గా వీకెండ్ వస్తే జనరల్ ఏం చేస్తారు, బయటికి వెళ్తారు, ఆర్ఎల్స్ మీరు ఫ్రెండ్స్ని కలుస్తారు, ఫ్యామిలీస్ని కలుస్తారు. మా ఇద్దరికి అలాంటి ఆప్షనే లేదు. ఇక్కడ మాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీస్ లేరు, అలాంటి ప్లేస్లో మేము ఉంటున్నాం. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే నేను కంప్లీట్గా పృథ్వీ మీద డిపెండ్ అవుతున్నాను, పృథ్వీ కంప్లీట్గా నా మీద డిపెండ్. అంటే ఇప్పుడు మేము ఒకరికి డిపెండ్ అంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసే నాతోనే స్పెండ్ చేస్తుంది కూడా, కంచన్తోనే. అండ్ మేమిద్దరం కలిసి విహాన్తో కూడా చాలా మేమందరం ఒక ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేసినాం. దానివల్ల మా అందరి బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ, మాకు ఫ్యామిలీ టైం దొరుకుతుంది, ఇంత మంచిగా టైం స్పెండ్ చేసుకుంటాం. మళ్ళీ ఈ టైం, ఇలాంటి టైం మాకు దొరకదో తెలీదు. సో కానీ ఈ టైం అయితే మాకు దొరికే టైం అయితే మేము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా పీస్ఫుల్గా ఉంటున్నాం. అండ్ ఒకరి మీద ఒకరి ట్రస్ట్ అనేది కూడా పెరిగింది, ఒకరి మీద ఒకళ్ళు ఏమంటారు డిపెండ్ కూడా అయ్యాం. డెఫినెట్గా డిపెండ్ కూడా అయ్యాము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా వెళ్ళిపోతే మాత్రం పృథ్వీ చాలా లోన్లీ ఫీల్ అవుతాడు. అదే పృథ్వీ బిజినెస్ ట్రిప్ మీద టోక్యో వెళ్ళినా కూడా ఒక 2 days కోసం వెళ్ళినా కూడా చాలా లోన్లీ మిస్ అవుతాము. అంటే ఏదో సంథింగ్. సో అలా మేము అందరం ఒకళ్ళం డిపెండ్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మా ఫ్యామిలీ బాండ్ అనేది. హ్యాపీగా కూడా ఉన్నాము. సో టచ్ హోప్ఫుల్లీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి. సో మేమైతే చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఒక పొలైట్ అండ్ చాలా పీస్ఫుల్ కంట్రీలో మేము ఇన్ని ఇయర్స్ అయినా అట్లీస్ట్ ఉన్నామని చెప్పుకోవడానికైతే మాకుంది. ఫ్యూచర్లో డోంట్ నో, మేము ఇండియాకి మోస్ట్లీ వచ్చేద్దామనే మా ప్లాన్. సో ఆల్మోస్ట్ మేము 6 to 7 years అవుతుంది జపాన్కి వచ్చి. 6-7 years కూడా మేము ఎక్కువ రూరల్ సైడే ఉన్నాం అనమాట, కంట్రీ సైడే ఉన్నాము. ఎక్కువ ఈ పీస్ఫుల్ దానికి అలవాటు అయి ఉన్నాం. బట్ మేబీ హోప్ఫుల్లీ లైక్ సిటీ సైడ్ వెళ్తే మాత్రం అక్కడ కూడా మేము లైఫ్ ఎలా ఉంటుందో కూడా లైక్ చూడాలి అని చెప్పి, అది కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. సో చూడాలి కమింగ్ టు ఇండియా. అండ్ విహాన్ స్కూల్లో కూడా చెప్పని అవసరం లేదు, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. విహాన్ స్కూల్లో కూడా ఫస్ట్ తనకి ఎడ్యుకేషన్ కన్నా ఫస్ట్ నేర్పించేది అయితే డిసిప్లిన్ అండ్ ఇండిపెండెంట్గా ఉండడం అండ్ రెస్పెక్ట్గా ఉండడం. ఇలాంటి ఎన్రోల్మెంట్లో విహాన్ కూడా మంచి చదువుకుంటున్నాడు అంటే డెఫినెట్గా తనకు ఫ్యూచర్లో ఎప్పటికీ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అదే అంటారు కదా, పిల్లర్స్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుందని. సో విహాన్ పిల్లర్స్ ఇప్పుడు కరెంట్ జాపనీస్ స్కూల్లో ఉన్నది కాబట్టి డెఫినెట్గా తను ఒక మంచి పర్సన్ అవుతాడు అని చెప్పేసి అయితే మాకు ఒక హోప్ అయితే ఉంది. అండ్ రీసెంట్గా టోక్యోకి కూడా వెళ్ళాం మేము, చిన్న పని మీద వెళ్తే అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో కూడా మాట్లాడామన్నమాట. ఇట్లా టోక్యోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాము, ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, అంటే వాళ్ళ మాటల్లో లేదు మీరు జాపనీస్ స్కూల్లోనే ఉంచండి, ఒక 2-3 years అయినా అక్కడ చదివిపియండి, పిల్లలు బాగా నేర్చుకుంటారు, లైక్ వాళ్ళ ఫౌండేషన్ బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా అక్కడ, వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించేసి. ఇగో పిల్లలు అన్నాక ఏమంటారు అల్లరి చేయకుండా ఉండరు. చిన్న కృష్ణుడే దేవుడు అంతటి వాడైనా కూడా అల్లరి చేశాడు తన బాల్యంలో. సో విహాన్ కూడా అల్లరి చేస్తాడు, చేయడాన్ని నేను అనను, జాపనీస్ పిల్లలు కూడా అల్లరి చేస్తారు.
చేస్తారు, బట్ ఎంతో అంతో డిసిప్లిన్ని ఎస్ సో అది ఉంటుందని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సో అది విహాన్లో అది ఉంటుంది అని చెప్పేసి అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో యా విహాన్ కొంచెం లోన్లీ కూడా ఉంటాడు, ఫ్రెండ్స్ లేరు అని చెప్పేసి. బట్ ఇలా మేము బయటికి తీసుకొస్తే ఇక్కడ పిల్లలతో తను కూడా మంచి అందరితో ఆడుకుంటున్నాం. కరెంట్ ఇప్పుడు విహాన్ అక్కడ అందరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. మేము ఇక్కడ వచ్చి మీతో ఇలా మా ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నాము. ఆల్సో మీకు డౌట్ రావచ్చు దట్ మీరు ఇండియన్ మిస్ అవ్వరా అనేసి. ఎందుకు మిస్ అవ్వమండి, పుట్టింది పెరిగింది అంతా అక్కడే కాబట్టి డెఫినెట్గా మేము చాలా మిస్ అవుతాము. జపాన్కి వచ్చిన కొత్తలో అయితే అసలు చాలా లోన్లీగా ఫీల్ అయ్యాము. అసలు ఇండియాకి వెళ్ళిపోవాలి అన్నట్టు అనిపించింది. కాకపోతే మాకున్న సిచ్యువేషన్స్కి మేము ఇక్కడ ఉండాల్సి వచ్చిందనమాట. అండ్ ఆల్సో విహాన్ పుట్టాక మా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడున్న ఒక సిచ్యువేషన్ని ఎలా తీసుకెళ్లాలో అనేది అది మన చేతుల్లో ఉంది. అయ్యో ఇక్కడ లోన్లీగా ఉంది, చాలా ఒంటరిగా అనిపిస్తుంది అని చెప్పి బాధపడుకుంటా కూర్చుంటే అలాగే అయిపోతుంది. అదే మీరు ఈ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి చిన్న చిన్న దాంట్లో ఆ హ్యాపీనెస్ని వెతుక్కుంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్ ఆన్ అస్, మనం ఒక సిచ్యువేషన్ని ఎలా తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి. విహాన్ పుట్టాక నేనైతే డిసైడ్ అయిపోయాను చిన్న చిన్న మూమెంట్స్ని హ్యాపీ క్రియేట్ చేసుకొని లైఫ్ని పీస్ఫుల్గా గడపాలనేసి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇక ముందు ముందు మా వ్లాగ్స్లో షేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా జపాన్లో మా చిన్న చిన్ని ఆనందాన్ని మేము వెతుక్కుంటూ ఉండి హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చాలా తెలుసు కదా, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.